మరణించిన యువకుడిపై ఒక మైనర్ బాలికపై లైంగిక దాడి ఆరోపణలు ఉన్నందున అతనికి అనుకూలంగా మాట్లాడితే ఆయన నేరస్తుని వెనుకొస్తున్నట్లే అవుతుందని ఆందోళన వారిలో వ్యక్తమవుతుంది. అదే సమయంలో విపక్షాలు రగిల్చిన కుల సెంటిమెంట్ను బ్రేక్ చేస్తూ తీవ్రంగా ఖండిస్తే క్షేత్రస్థాయిలో పొలిటికల్ బ్యాక్ ఫైర్ అయ్యే ప్రమాదం ఉంది. అధిష్టానం నుంచి ఎలాంటి ముందస్తు గైడెన్స్ లేకపోవడంతో నేతలు సైలెంట్ అయిపోయారు. చివరికి పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగి నేరస్తుల కులం మతం ఉండవని క్లారిటీ ఇచ్చిన తర్వాతే పార్టీ శ్రేణులకు ఒక పొలిటికల్ లైన్ దొరికింది. ప్రతి చిన్న విషయానికి ప్రతి స్థానిక వివాదానికి అధినేత స్వయంగా వచ్చి లైన్ క్లియర్ చేయాల్సి రావడం పార్టీ కమ్యూనికేషన్ గ్యాప్ను సూచిస్తుంది. అధినేత మాట్లాడే వరకు మిగతా నేతలు వెయిట్ అండ్ వాచ్ ధోరణిలో ఉండడం వల్ల విపక్షాలు చేసే దాడులకు తక్షణమే కౌంటర్ ఇచ్చే గోల్డెన్ అవర్స్ చేజారిపోతున్నాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ పాలనా శాఖల సమీక్షలతో ఎంతో బిజీగా ఉంటున్నారు. ఇలాంటి వేళ పార్టీ రోజువారీ పొలిటికల్ స్ట్రాటజీలను నడిపేందుకు ఒక అంకితమైన మీడియా పొలిటికల్ వింగ్ అత్యంత అవసరం. ఏ ఇష్యూపై ఎలా రియాక్ట్ అవ్వాలో, డిబేట్స్లో ఏ పాయింట్స్ మాట్లాడాలో నేతలకు డిజిటల్ పద్ధతిలో గైడ్లైన్స్ పంపే రోబోస్ట్ వ్యవస్థను జనసేన నిర్మించుకోవాల్సి ఉంది. క్షేత్రస్థాయి నేతలకు టాప్ లీడర్షిప్ల మధ్య ఉన్న ఈ కమ్యూనికేషన్ గ్యాప్ను ఎంత వేగంగా భర్తీ చేస్తే రాబోయే రోజుల్లో జనసేన వాయిస్ అంత బలంగా వినబడుతుంది.